నమస్తే, రామ్ రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం. అందరికీ రవి కిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీటెట్ 2024 హిందీ కంప్లీట్ కోర్స్ ప్రాక్టీస్ సెట్ 32కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఈరోజు మార్నింగ్ 10 o'clockకి రావాల్సిన కొంచెం క్లాసు లేట్ అయ్యింది. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొంచెం లేట్ అయ్యింది. సో అయితే అందుకు అనుగుణంగా మళ్ళీ ఇప్పుడు ఈ క్లాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అందరూ కూడా ఒకసారి చూసేయండి, అంత క్లియర్ ఉన్నది. ఎస్ సార్, ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. వాయిస్ కానివ్వండి, విజిబిలిటీ కానివ్వండి, ఎస్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మరి ఇంకెవరైనా ఈ ఏపీటెట్కి సంబంధించి ఇప్పటిదాకా చూడలేనట్లయితే కింద ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీటెట్ 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని, అక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా మీరు చూసేయచ్చు. దాంతోపాటుగా మీకు పీడిఎఫ్స్ కావాలనుకున్నట్లయితే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఫ్రీగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఆ ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే దాంతోపాటుగా మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి. ఈఎంఆర్ఎస్ జనరల్ హిందీ 2023 అని చెప్పేసి, అలాగే ఎన్విఎస్ నాలెడ్జ్ రిక్రూట్మెంట్ 2024 జనరల్ హిందీ అని చెప్పేసి, అలాగే హిందీ వ్యాకరణం అని చెప్పేసి ప్లేలిస్టులు థియరీ వైజ్ ఉన్నాయి. అలాగే డిఎస్సి హిందీ క్లాసెస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. దాంట్లో 129 ఎపిసోడ్స్ ఇంక్లూడింగ్ 5 గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయండి. దాంతోపాటుగా ఇప్పుడు మనం చేసుకున్న ప్రజెంట్ ఈ కంటెంట్ కూడా మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాను. సో మరి దీని ప్రకారంగా మరి మీకు ఎలా అనిపిస్తుందో, ఇప్పటిదాకా చూస్తున్నారు కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటి షేర్ చేయండి. అలాగే మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఏంటి అంటే ఒక లైక్, ఒక షేర్ అండి. సో దీని ద్వారా మిగతా వాళ్ళకు కూడా షేర్ రీచ్ అవుతుంది. వాళ్ళ వరకు కూడా వాళ్ళు కూడా ప్రిపరేషన్లో భాగంగా ఒక రకంగా ఒక సహాయకారిగా ఉంటుంది అని చెప్పేసి 8+ ఛానల్ నేను ఆశిస్తున్నానండి మీ దగ్గర నుంచి. సో మరి అందరు కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి ఈ ఆన్లైన్లో ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది నేను క్లియర్గా అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. దాంతోపాటుగా సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడింది. దానికి సంబంధించి కూడా మీరు ఛానల్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఎలా అప్లై చేయాలి, అభ్యర్థులు ఎవరా, రోలు ఏంటి సంగతి, ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, మార్క్స్ ఏంది, నెగిటివా, వ్యాలిడిటీ, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు చూడగలరండి. దాంతోపాటుగా అపార్ట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీటెట్ 2024 మరి 3 అక్టోబర్ నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అక్టోబర్ 20 వరకు. దీంట్లో మన హిందీ వచ్చేసి 5వ తేదీ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ 2 సెషన్లలో అయితే ఉంది. ఎవరు కూడా గాబరాపడకండి. మీ హాల్ టికెట్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే కరెక్ట్గా తీసుకుని వెళ్ళేసి మీరు ఫోటో, ఒక ఐడి కార్డు తీసుకుని వెళ్ళేసి ఎగ్జామ్ అయితే రాయండి. ఇప్పటిదాకా మీరు చేసినటువంటి ప్రిపరేషన్ మరొకసారి చూసుకోండి, రివిజన్ చేసుకోండి. మళ్ళీ అన్నీ కూడా క్లియర్గా ఏది కూడా మీరు టాపిక్ మిస్ అయినట్లయితే దాన్ని వదిలేయండి. దాన్ని పట్టుకొని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. సో ఎంతవరకు చేయగలిగారు అంతవరకు బాగా మీరు రివిజన్ చేసుకోండి చాలు. కంటెంట్ టెక్స్ట్ బుక్స్ మీరు చదివింటారు. అలాగే నేను ఏమంటున్నా అంటే నా సజెషన్, ఒకసారి మీరు ఓల్డ్ అయినట్టు టెక్స్ట్ బుక్స్ కొత్తగా ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి చూసుకొని వెళ్తే చాలా మంచిది ఒక రకంగా నేను అంటున్నాను. ఎందుకంటే డిఎస్సి, తెలంగాణ డిఎస్సిలో అదొక కొంతవరకు ప్రభావం పడిందని చెప్పాలి. ఒక 10 to 15 మార్క్స్ మనకి ఫస్ట్ లాంగ్వేజ్ కంటెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటు నేను మీకు అయితే హోప్ ఏంటంటే అక్కడ మన ఇక్కడ క్లాసులో ఏవైతే కొన్ని క్వశ్చన్స్ ఇలాంటివి రావచ్చు, మోడల్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మనం చేయడం జరిగింది. అలాంటి క్వశ్చన్స్ అక్కడ రావడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అది ఇక్కడ మరి అందుకని దాని ఉత్సాహంతో ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని కొంత మరి డిఎస్సి సంబంధించి, ఏపీ డిఎస్సి సంబంధించి కూడా క్లాసులు అయితే నిర్వహిస్తాం. దాంట్లో మనకు ఏదండి, సో ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే అన్నీ కూడా రైట్స్ కానివ్వండి, యాక్ట్స్ కానివ్వండి, దాంతోపాటుగా కంటెంట్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటాయో ఆ మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ప్రిపేర్ చేయించడం జరుగుతుందండి. ఓకే, సో ఆల్రెడీ మరి ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి మరి అది కూడా చూడగలరు. ఎవరైతే మరి మార్కులు ఉన్నాయి సార్ మేము టెట్ రాయట్లేదంటే మీరు అవి ప్రాక్టీస్ చేయొచ్చండి. సో ఒకసారి మీకు అవి హెల్ప్ అవ్వచ్చు. మరి మొదటి ప్రశ్న ఇప్పుడు చూసేద్దాం, చూడండి. మొదటి ప్రశ్న మీ స్క్రీన్ ముందుకు. జగనన్న అమ్మ ఒడి యోజన కా పరివర్తిత నామ్ క్యా హై? తల్లికి వందనం, జననీ వందనం, మాతృవందనం, చంద్రన్న అమ్మ ఒడి. ప్రశ్న చూడండి. ఇప్పుడు కొత్త స్కీములు మారాయి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి స్కీములకి పేర్లు మార్చి పెట్టడం జరిగింది కదా. సో వాటిపై కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పాను మీకు కొన్ని ప్రభుత్వ పథకాల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకొస్తానని చెప్పేసి ఇంతకుముందు ప్రాక్టీస్ సెషన్లో చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ తీసుకునడం జరిగింది. ప్రశ్న మరొకసారి చూడండి. జగనన్న అమ్మ ఒడి యోజన కా పరివర్తిత నామ్ క్యా హై? తల్లికి వందనం,
జననికి వందనం, మాతృవందనం, చంద్రన్న అమ్మ ఒడి. రైట్. సో ఇటు చంద్రన్న అమ్మ ఒడి అని ఉంది కదా, అది ఇంతకుముందు జగనన్న అమ్మ ఒడి అని చెప్పేసి ఉండేది. దాన్ని ఇప్పుడు పేరు మార్చారు. ఆ పేరు ఏందయ్యా అంటే మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అంటే తల్లికి వందనం అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇంకోటి అంటే దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. దాంతోపాటుగా నేను అడిగేటువంటి ఓరల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు అటెంప్ట్ చేస్తున్నట్లయితే మీకు అటెంప్ట్ చేయడం అనేటువంటిది మీకు ఒకటి యాక్టివ్ అయితే ఉంటుంది. అయితే ఈ ఛానల్లో ఎటువంటి పెయిడ్ క్లాసెస్ కానివ్వండి, యాప్ కానివ్వండి ఏమీ లేదంటే అన్నీ కూడా ఇక్కడ త్రూ లైవ్ ద్వారానే ఇక్కడ ప్లస్ ఛానల్ ఉన్నటువంటి వీడియోలు అందరికీ సమానంగానే అందించాలనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చూద్దాం మళ్ళీ ముందు ఏముంటుందో. ఇప్పటికైతే ఇలా సాగిద్దాం. సో దీనిపై మీకు ఒపీనియన్స్ కానీ రాసినట్లయితే చూసే వాళ్ళకు కూడా ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూద్దాం. వర్తమాన్ మే మధ్యాహ్న భోజన్ కా నామ్ హే. చంద్రన్న గోరు ముద్ద ఉండాలి ఇక్కడ. రైటా? జగనన్న గోరు ముద్ద లాగా గో ఉండాలండి, గురువు కాదు. చంద్రన్న గోరుముద్ద, జగనన్న గోరుముద్ద, డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కోయి నహి. ఇది కూడా వచ్చే అవకాశం ఉందండి ఎగ్జామ్లలో. అలాగే యూనిఫామ్ సంబంధించి ఓకేనండి, అవి కూడా చూసుకుంటూ ఉండాలి. రెండోది చూసుకున్నట్లయితే రెండో ప్రశ్న మరొకసారి చూడండి. వర్తమాన్ మే మధ్యాహ్న భోజన్ కా నామ్ హే. చంద్రన్న గోరుముద్ద, జగనన్న గోరుముద్ద, డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కోయి నహి. మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనేటువంటిది సరైన సమాధానం. ఓకేనా అండి. సో మూడవ ప్రశ్న చూడండి. బాబు సూపర్ 6 మే షామిల్ నహీ హై. సో ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాబు సూపర్ 6 అని చెప్పేసి ఉన్నాయి కదా, ఆ సూపర్ 6లో లేనివి ఏంటివి అని అంటున్నాడు. ఇక్కడ నహి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి క్వశ్చన్స్. ఓకేనా అండి. మరి ఆప్షన్ చూడండి. చూడండి, షామిల్ నహీ హే అన్నాడు అంటే ఇంక్లూడ్ కానిది అంటున్నాడు. ఓకే. నిరుద్యోగ భృతి, అన్నదాత యోజన, తల్లికి వందనం, కోయి నహి. ఇంక్లూడ్ కానిది అన్నాడు. సో దీంతో పాటుగా ఇంకా 3 ఉన్నాయి, అవి కూడా కామెంట్ చేసేయండి. ఎస్. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రశ్న మరోసారి చూడండి. బాబు సూపర్ 6 మే షామిల్ నహీ హే. నిరుద్యోగ భృతి ఉంది, అన్నదాత యోజన ఉంది, తర్వాత తల్లికి వందనం ఉంది, కోయి నహి. అంటే ఈ 3 ఉన్నాయి కాబట్టి ఏది లేదు కాబట్టి మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, కోయి నహి. ఎందుకు నహి అంటే ఇక్కడ నహి అనేటువంటిది నెగిటివ్ అడగడం జరిగింది. ఓకే. ఎస్. నాలుగో ప్రశ్న చూడండి. హారిక సెడ్ దట్ షీ వాజ్ రీడింగ్ ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. ద సెంటెన్స్ ఈజ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, ఇన్ ప్యాసివ్ వాయిస్, ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇన్ సింపుల్ సెంటెన్స్. ఇంగ్లీష్ సంబంధించి క్వశ్చన్స్ మనం మొత్తంగా 150 మార్క్స్ తయారు చెప్పడం జరిగింది కదా, కంప్లీట్ కోర్స్ అని చెప్పేసి. అందులో భాగంగా అన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. 30 మార్క్స్ సిడిపి, 30 మార్క్స్ ఇంగ్లీష్, 90 మార్క్స్ మనకి హిందీ ఉంటుంది కాబట్టి. మరి రైట్. మరి ప్రశ్న మరోసారి చూడండి. హారిక సెడ్ దట్ షీ వాజ్ రీడింగ్ ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇన్ ప్యాసివ్ వాయిస్, ఇన్ డైరెక్ట్ స్పీచ్, ఇన్ సింపుల్ సెంటెన్స్. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ అని ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఓకే. చలో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఐదవ ప్రశ్న. చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు షిఫ్ట్ ది టాపిక్ అబ్రప్ట్లీ. బై ద వే, సో, all in all, finally. Choose the linker that can be used to shift the topic abruptly. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, బై ద వే అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి. चलो नेक्स्ट प्रश्न చూడండి. ఆరవ प्रश्न. भाषा के माध्यम से बच्चों के ज्ञान क्षेत्र भी विस्तृत होता है जिसमें सर्वाधिक योगदान है बाल साहित्य की पुस्तकों का, विभिन्न प्रकार की सांस्कृतिक गतिविधियों का, राष्ट्रीय समाचार पत्रों एवं पत्रिकाओं का. ప్రశ్న మీకోసం చూసినట్లయితే విభిన్న ప్రకారకి కవితాओं का. చూడండి మంచి ప్రశ్న ఇది.
भाषा के माध्यम से बच्चों के ज्ञान क्षेत्र भी विस्तृत होता है, जिसमें सर्वाधिक योगदान है। बाल साहित्य की पुस्तकों का, विभिन्न प्रकार की सांस्कृतिक गतिविधियों का, राष्ट्रीय समाचार पत्रों पत्रिकाओं का, విభిన్న ప్రకారకి కవితాओं का మరి దీన్ని చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. బాల్ సాహిత్యకి పుస్తకం కా బాల్ సాహిత్య యొక్క ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో చదివినటువంటి వాళ్ళైతే పిల్లలకి బాగా అర్థమవుతుంది, మంచి రుచి కూడా చూపిస్తారండి. సో వాళ్ళ యొక్క జ్ఞానం కూడా అక్కడ పెంపొందించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 7వ ప్రశ్న చూడండి, ఇక్కడ కే ద్వారా కారక్ హే. మనకు హిందీలో कारक ఎన్ని ఉన్నాయి కామెంట్ చేసేయండి ఒకసారి. హిందీ के कारक कितने प्रकार के होते हैं కామెంట్ कीजिए. మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ కర్త కారక్, బి కరణ్ కారక్, సి అపాదాన్ కారక్, డి సంప్రదాన్ కారక్. ఎస్ అండి. సో మీ అందరూ కూడా ఇక్కడ వస్తానే అయితే కామెంట్స్ కూడా చేయాలండి. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి, కే ద్వారా కారక్ హే. కర్త కారక్, కరణ్ కారక్, అపాదాన్ కారక్, సంప్రదాన్ కారక్. రైట్ అండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. కరణ్ కారక్ అనేటువంటిది ఇది మనకు సరైన సమాధానం అవుతుంది. కర్త, కరణ్, అపాదాన్, సంప్రదాన్ కదా, సంబంధ్, తర్వాత ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 ఏదో కూడా ఒకరు కామెంట్ చేసేయండి. ఎస్, చూద్దాం. మొత్తం 8 ప్రకారకే होते हैं. जी దంతోష్ట ధ్వని హే. చాలా కేర్ఫుల్గా చదవాలి ఇటువంటి క్వశ్చన్స్. మీరు చూడంగానే దంత్ అనగానే టక్ అని కొట్టేస్తారు, ఓకే, లేదా ఫా అంటే రాదు. సో చూడండి, చాలా కేర్ఫుల్గా చదవాలి, ఓకే. మా వా. ప్రశ్న మరొకసారి, దంతోష్ట ధ్వని హే త ఫ మా వా. మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. వా అనేటువంటిది ఇక్కడ దంతోష్ట వ్యంజన అనేటువంటిది అవుతుంది. అలాగే ఇదే కాకుండా మనకి అంతస్తు వ్యంజనం కూడా వస్తుందండి. ఒకేలా అంతస్తు వ్యంజనం అన్నా కూడా యారా లావాలో వా అనేటువంటిది అంతస్తు వ్యంజనం కింద కూడా వస్తుంది. 9వ ప్రశ్న చూడండి, మేరే లియే థోడా ఫల్ లేకర్ आवो वाक्य में किस प्रकार का क्रिया विशेषण है. సెంటెన్స్ ఇచ్చాడు ఏమని, మేరే లియే థోడా ఫల్ లేకర్ ఆవో, నా కోసం కొన్ని పళ్ళు తీసుకొని రా అనుంది. ఈ వాక్యంలో ఉన్నటువంటి క్రియా విశేషణం ఏంటిది అని అడుగుతున్నారు. రీతివాచకు, పరిమాణవాచకు, స్థానవాచకు, కాలవాచకు అండి. సో ఈ పేర్ల ద్వారానే మీరు ఈజీగా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలండి. రీతి అంటే చేసే పద్ధతి, పరిమాణ్ అంటే మాత్రాత్మక అంటే ఎంతైతే క్వాంటిటేటివ్లో ఉంటుందో అది, స్థానవాచక అంటే ఏదో ప్లేస్ని సూచిస్తుంది, అలాగే కాలవాచక అంటే టైంని సూచిస్తుంది. మరి దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఎవరైతే బి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. పరిమాణవాచక్ ఇదేంటిది క్రియా విశేషణం. ఎందుకు పరిమాణవాచక సార్ అన్నట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఫల్ అని ఉంది కదా, ఈ ఫల్కి ముందర థోడే అని ఉంది. ఈ థోడేనే మనకి ఏమవుతుంది, క్రియా విశేషణ కాబట్టి థోడే అనేటువంటిది కొంచెం అనేటువంటి భావం చూపిస్తుంది, అంటే క్వాంటిటీ లెస్ ఉంది కాబట్టి దీనికి ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఓకే, పరిమాణవాచక క్రియా విశేషణ అవుతుంది. 10వ ప్రశ్న చూడండి, లవరం కా రాజహంస్ కే రచనాకార్ హై దినకర్ హజారి ప్రసాద్ ద్వివేది, అజయ్, మోహన్ రాకేష్. ప్రశ్న మరొకసారి, లహరోं का राजहंस के रचनाकार हैं दिनकर हजारी प्रसाद द्विवेदी, అగయ్, మోహన్ రాకేష్. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. మోహన్ రాకేష్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఓకే, చాలు. 11వ ప్రశ్న చూడండి, शुद्ध वाक्य है अजय और गीता गा रही है, गीता और अजय गा रहा है, अजय और गीता गा रहे हैं, अजय और गीता गा रही हैं. చాలా కేర్ఫుల్ చేయాలి ఇది. సో ప్రశ్న మరోసారి చూడండి, శుద్ధ వాక్య హే అంటే కరెక్ట్ సెంటెన్స్ ఏందో మీరు ఫైండ్ అవుట్ చేసి రాయమంటున్నాడు. అజయ్ और गीता गा रही है, गीता और अजय गा रहा है, अजय और गीता गा रहे हैं, అజయ్ और గీతా గా రహీ హే. మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఇక్కడ ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. అజయ్ और గీతా గా రహే హే అనేటువంటిది అవుతుంది, ఎందుకంటే ప్లూరల్ ఉంది కాబట్టి ప్లూరల్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. 12వ ప్రశ్న చూడండి, కరుణ్ రస్ కా స్థాయి భావ్ క్యా హోగా, क्रोध, शोक, उत्साह, कोई नहीं. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రస్ के प्रकार कितने होते हैं आप कमेंट कीजिएगा. ప్రశ్న మరొకసారి 12వది, కరుణ్ రస్ కా స్థాయి భావ్ క్యా హోగా, क्रोध, क्रोध, शोक, उत्साह,
కోయి నహి. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ బి ఎవరు ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి, షోక్ అనేటువంటిది సరైన సమాధానం. ఓకే, చలో 13వ ప్రశ్న చూడండి. పత్నికి పర్యాయవాచి నహి హే, కన్య, ఆర్య, భార్య. రైట్ అండి. సో ఇక్కడ ఇంకొక కింద మరి ఏది ఉందో అది మీరైతే చూడాలి. కన్య, భార్య, వధు, ప్రియ అని ఉంది. ఓకే, సో మరి ఇక్కడ దీనికైతే ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, కన్య అనుకుంటే సరైన సమాధానం. ఎందుకు అంటే నహి అన్నాడు. ఓకే, పత్ని అంటే ఒక పెళ్ళైన స్త్రీ అని, పెళ్ళైన స్త్రీ అని భార్య అని అంటారు, వధు అని హిందీలో ఉంది, ప్రియ అని కూడా అని అంటారు. సో అందుకని మనకి ఏంటిది కన్య అంటే ఇంకా మనకి మ్యారేజ్ కాలేదు కాబట్టి మరి చూసుకున్నట్లయితే పత్నికి సెట్ కాదు కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 14వది. భిన్న अर्थ और प्रकृति का है, सनातन, शाश्वत, चिरंतन, आधुनिकता. अधुनातन अंडी. మరి ప్రశ్న మరొకసారి చూడండి. నిమ్న भिन्न अर्थ और प्रकृति का है, सनातन, शाश्वत, चिरंतन, अपुता, అధునాతన్. రైట్ అండి. సో మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, అధునాతన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. మిగతా మూడు అన్నింటి కూడా ఓల్డ్ అనే దానికి సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. అనునాసిక్ కా సంబంధ కిస్సే హోతా హై, కేవల్ నాక్ సే, కేవల్ ముహ్ సే, నాక్ और मुंह से कोई नहीं. మంచి ప్రశ్న ఇది కూడా. ప్రశ్న మరొకసారి చూడండి. అనునాసిక్ కా సంబంధ కిస్సే హోతా హై, కేవల్ నాక్ సే, కేవల్ ముహ్ సే, కేవల్ नाक और मुंह से और कोई नहीं. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, నాక్ और मुंह से అనేటువంటిది మీకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, మిగతా అన్ని కూడా మనకి ఇక్కడ ర్యాంక్. మరి ఈరోజు మీకు ఎలా అనిపించాయి మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి, అలాగే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీ యొక్క సజెషన్ కూడా తెలియజేయండి. అలాగే ఈరోజు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్ అవి కూడా కామెంట్ చేసేయండి. దాని తర్వాత ఎవరికైతే పీడిఎఫ్ కావాలో మరి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను, వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి జాయిన్ అయిపోయి ఫ్రీగా మీరు మెటీరియల్ని పొందొచ్చు. దాంతోపాటుగా మరి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక మంచిగా అర్థం అవుతున్నట్టు కానీ ఎస్ సార్ అని చెప్పేసి మీరు కామెంట్ ఇచ్చినట్టే. మరి ఇక్కడ చూద్దాం. సో మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, కరెక్ట్గా ఉండండి. మళ్ళీ కలుద్దాం రాత్రి 9:30 గంటల లైవ్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.